హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఏపీలో సంచలనంగా మారిన కేసు. వినూత కోట దంపతులు తమ దగ్గర పనిచేసే డ్రైవర్ శ్రీనివాసుని చంపి తమిళనాడు నదిలో పడవేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆ బాడీని రికవరీ చేసుకున్న తమిళనాడు పోలీసులు వినూత కోట దంపతుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారన్నమాట. అయితే వాళ్ళు ఈ విచారణలో కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని సంచలనంగా మారినాయి. ఆ విషయాలు ఏంటంటే, ముఖ్యంగా శ్రీకాళహస్తిలో వర్గపోరు నడుస్తుంది. స్థానికంగా ఉన్న టీడీపీకి అలాగే వినూత కోటకి వర్గపోరు నడుస్తుంది అనమాట. అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వినూత కోటని ఎలా అయినా తొక్కాలి, ఎందుకంటే భవిష్యత్తులో తనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమెను ఇప్పటి నుంచే తొక్కుకుంటూ పోవాలి అని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డి ఒక ప్లాన్ గీసిండు. ఆ ప్లాన్లో భాగంగా ఈ శ్రీనివాసులు ఉన్నారు కదా, వినూత కోట దగ్గర పనిచేసి శ్రీనివాసుల్ని డబ్బుకు కొనేసిండు. ఒక 30 లక్షలు డబ్బుకు కొనేసిండు. కొనేసి ఆ శ్రీనివాసుల చేత వినూత కోటకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి ఎప్పుడెప్పుడు చేరవేస్తుండు. అంటే ఎప్పటికప్పుడు చేరవేస్తుండు. అంటే వీళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటూ వీళ్ళ విషయాలన్నింటినీ కూడా డ్రైవర్ శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేస్తుండు. ఇందులో భాగంగానే వినూత కోటని బ్లాక్మెయిల్ చేయడం కోసం డ్రైవర్ శ్రీనివాసులు వినూత కోటకి సంబంధించిన బెడ్రూమ్, అంటే భార్యాభర్తలు ఉండే బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టించి ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ డ్రైవర్ శ్రీనివాసులు తీసుకెళ్ళటం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే ఆ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండు టీడీపీ ఎమ్మెల్యే. ఇలా బ్లాక్మెయిల్ చేయడం వల్ల వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇతన్ని పిలిపించుకొని అడుగుతున్నారు, తీవ్రస్థాయిలో కొట్టారనమాట. ఆ కొట్టడంలో భాగంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ అంశాలన్నిటికి సంబంధించిన ముందుగానే, అంటే ఈ యొక్క ఎపిసోడ్ ఎట్లా మమ్మల్ని ఆ టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తుండో ఇలా వీడియోలు పెట్టుకొని అని చెప్పేసి ఈ కోట వినూత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పి సార్ ఇలా మమ్మల్ని అలా బ్లాక్మెయిల్ చేస్తుండో మీరు కలగ చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా వీడియోలన్నింటినీ కూడా మాకు ఇప్పించండి, మాకు తీవ్రస్థాయిలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి వినూత కోట ముందుగానే విజ్ఞప్తి చేశారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ సెటిల్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు. అయినా కానీ తర్వాత పట్టించుకోలేదు. కాబట్టి ఈ విషయం అనేది చినికి గాలివానిగా మారి ఈ శ్రీనివాసుని పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చి కొడదాం అనుకుంటే కోపంలో ఆయన ప్రాణాలు, అంటే గట్టిగా కొట్టేసరికి ఆయన ప్రాణాలు కోల్పోయింది. ఇంత పెద్ద సెన్సేషన్గా మారింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాపం వినూత కోట దంపతులు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. అంటే ఇక్కడ తప్పెవరిదో అంటే ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిదే ఉంది. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత వివరాలనే అలా బెడ్రూమ్లోకి సీసీ కెమెరాలు పెట్టి తీయించుకోవడం అనేది ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తప్పు ఉంది. అలాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మీద గారు ఒత్తిడి తీసుకొచ్చి అట్లా చేయకూడదు, తప్పు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదర్చాలి. కానీ అలా కుదర్చకుండా ఆఖరికి ఇలా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయే స్థాయికి వచ్చింది. అలాగే ఇక్కడ కీలక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి శ్రీకాళహస్తిలో ఆఖరికి టికెట్ కూడా రాకపోయినా కానీ, పార్టీ నమ్ముకొని ఉన్నా కానీ, ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యే చేతులు బలైపోయినా కానీ ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. అయితే వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి మీద మాత్రం ఎలాంటి చర్యలు అయితే లేవన్నమాట. మరి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ తప్పెవరిదంటే క్లియర్గా ఇలా బ్లాక్మెయిల్, ఇలా బెడ్రూమ్లో ఉన్న వీడియోలని ఇలా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడంలో ఖచ్చితంగా పాత్ర ఎవరిదంటే టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉంది. అయినా కానీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే ఇక్కడ ఒకవైపు బలవుతున్నారు, అంటే జనసేన పార్టీ వాళ్ళే బలవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. మరి ఇప్పటికైనా టీడీపీ ఎమ్మెల్యేల మీద టీడీపీ పార్టీ చర్య తీసుకుంటుందో లేదో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.